మన శ్రీజ గారు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి అయితే వచ్చేసారంట. యాజ్ ఆఫ్ నో బజ్ అయితే ఇదే. ఆవిడైతే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. మీ అందరికి ఆల్రెడీ ముందే వీడియో చేసి నేను చెప్పేసాను కూడా. సో ఇప్పుడైతే ఆవిడ ఒక హోటల్లో అయితే ఉంచారని తెలుస్తుంది. మరి ఇప్పుడు మనకి అంటే అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి ఆవిడ ఎలిమినేట్ అయిపోయి హోటల్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఆవిడ అటు నుంచి అంటే ఇంటికి పంపించేస్తారా, లేదా శనివారం పిలిచి లేదా ఆదివారం పిలిచి ఏవి చూపించి నాగార్జున గారి సమక్షంలో వీకెండ్ ఎపిసోడ్లో బయటికి ఎలిమినేట్ చేస్తారనేది మనకు కూడా క్లారిటీ లేదు. నా తెలిసినంతవరకు ఏంటంటే, నాకు తెలిసి ఏవి అయితే చూపిస్తానని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం కూడా సడన్ ఎలిమినేషన్ అవడం వల్ల, వైల్డ్ 5 స్ట్రోమ్స్ రావడం వల్ల, అలా ఎలిమినేట్ చేయడం వల్ల శ్రీజ గారికి ఏవి అయితే చూపించలేదు. ఆవిడ బయట కూడా చాలా సందర్భాలు చెప్పారు ఏవి ఉంటే బాగుండని. అఫ్కోర్స్ అందరికీ అది ఒక జర్నీ కదా, అది అందరికీ ఉండదు కదా. సో బిగ్ బాస్ ఏవి ఉంటే బాగుండని అయితే ఆవిడ అన్నారు. సో నాకు తెలిసినంత 100కి 99% ఆవిడ హోటల్లో ఎలాగో ఉంచారు కాబట్టి, బిగ్ బాస్ స్టేజ్ మీదకి అంటే శనివారం కానీ ఆదివారం నాగార్జున గారి సమక్షంలో పిలిచి ఒక ఏవి చూపించి అప్పుడు సెండ్ ఆఫ్ చెప్పి ఆవిడని ఇంటికి పంపుతారైతే నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్. మరి ఇది జరుగుద్దా జరగదు అనేది మనకే తెలియదు, బిగ్ బాస్ టీమ్ చేతిలో అయితే ఉంటుంది. బట్ ఇలా జరిగితే బాగుండని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏవి చూపించి పంపించేస్తే ఇంకో గొడవ ఉండదు అనమాట. లాస్ట్ టైం ఏవి చూపించలేదు కాబట్టి. సో ఏం జరుగుద్ది అనేది మనం వీకెండ్ వరకు అయితే తెలిసిపోద్ది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఆవిడ ఇంట్లోంచి బయటకు వచ్చి హోటల్లో అయితే ఉన్నారనమాట. శ్రీజ గారు ఎందుకు ఓడిపోయారు, భారతి గారు ఎందుకు గెలిచారు అన్న దాని మీద ఒక 1.5 minutes ఒక వీడియో క్లారిటీ వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి. ఓటింగ్ పొజిషన్స్ కూడా వీడియో చేసి పెట్టాను, అది కూడా చూడకపోతే చూడండి. అంతే అనమాట. నెక్స్ట్ వెళ్ళి ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాగా నేను మీ TNR. మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి.